నెల్లూరు నగరంలో గంటపాటు కురిసిన విపరీతమైన వర్షం మరియు ఈదురుగాలుల వల్ల 47-48 డివిజన్లలోనే ఉయ్యాల కాలువ కట్ట పొంగిపొర్లింది. దీనివల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడమే కాకుండా ఇళ్లలోకి కూడా చేరింది. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు 47-48వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ప్రెసిడెంట్ గణేష్ అధికారులను వెంటబెట్టుకుని డివిజన్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా కాలువలకు వాల్స్ మరియు స్లాబ్ వేసే పనులు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత అకాల వర్షం వల్ల కాలువలు పొంగడంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగి ఇళ్లపై రోడ్లపై పడ్డాయని, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడేసి విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించేలా మున్సిపల్ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలువ పనులు మరియు రోడ్డు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మైనారిటీ నాయకులు షేక్ మెహబూబ్ బాషా, వైస్ ప్రెసిడెంట్ మదనంబేటి మునిశేఖర్, బూత్ ఇన్ఛార్జీలు కంచికృష్ణ, షేక్ రాబియా, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఒక 4:30 టైంలో విపరీతమైన వర్షం గాలి వల్ల గతంలో చేపట్టిన మంత్రి నారాయణ సార్ ఆధ్వర్యంలో కాలువలు స్లాబ్ వేసి, కాలువకి వాల్స్ వేసి స్లాబ్ వేసి ప్రజలకి నీళ్లు పోయేదానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కాలువలు నిర్మిస్తున్నారు. కొత్తగా ఈ కాలువలు నిర్మించే విషయంలో ఈ వర్షానికి వచ్చిన విపరీతమైన ఈ గాలి వాన వాళ్ళ దారులు కూడా నీళ్లు నిండిపోయి పంపించారు. ఇప్పుడు ఆ నీళ్ళని మోటార్ పెట్టుకొని ఆ చెట్టు ఒకటి ఇల్లు మీద పడిపోయింది. ఇక్కడ ఒక చెట్టు, అక్కడ చిన్న మహాలక్ష్మి దగ్గర 2 చెట్లు పడిపోయాయి. ఆ 2 చెట్లు పడిపోయినా వాటిని కూడా వెంటనే తొలగించారు. కమిషనర్ గారు వెంటనే పంపించడం జరిగింది. ఈరోజు అడిషనల్గా ఆఫీసర్ వచ్చి ఈరోజు చూశారు. ఇప్పుడు వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ సార్ ఆదేశంతో మేమంతా ఈ పర్యవేక్షణ చేస్తున్నాం. ఉయ్యాల కాలువ ఎప్పటి నుంచో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా చిన్న బిడ్డలు అటు ఇటు రోడ్డు పైన పోతున్న కాలువలో పడి ఇంతకుముందు మరణించడం కూడా జరిగింది. అందువల్ల నారాయణ సార్ ఆధ్వర్యంలో ఈ కాలువల్ని పరిపూర్ణంగా అంటే నీళ్లు పోయేదానికి ఎప్పుడు కూడా ఎంత వర్షం వచ్చినా ఆగకుండా ఈ టౌన్షిప్లో ఉండకూడదు, మంచి సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. కానీ కొద్దిగా ఆలస్యమైనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే వాటిని నిర్మూలించి రోడ్డు మరామతులు కానీ కాలువ పనులు కానీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని నారాయణ సార్ ద్వారా మేము చెప్పడం. థ్యాంక్ యూ సార్. ఓకే.